రోజు పనికొచ్చేవి అంటే మనందరికీ తెలిసినవే ఏదో ఒకటి చెప్తున్నాను. తినే వాటి గురించి. నిన్న పల్లీలు నువ్వులు చేసే మేలు చెప్పాను కదా. ఈ రోజుగో బొప్పాయి తోటలో ఉన్నాను కదా, మరి బొప్పాయి గురించి చెప్పకపోతే ఎట్లా? బొప్పాయి గురించి గతంలోనే చెప్పేశాను. బొప్పాయి చేసే మేలు బొప్పాయిదే, సూపర్, తినండి. కానీ దానికంటే ఎక్కువ మేలు ఇదిగో ఈ ఆకు చేస్తుందని చెప్తున్నారండి. నేను కాదు, భారతీయ ఆయుర్వేదం చేస్తుందండి. మీరు అన్ని ఇలాగే చెప్తారు అనుకుంటే గూగుల్ చేయండి. గూగుల్ నమ్మరా? కొన్ని ChatGPT, ఓకే, అది కూడా నమ్మొద్దు. అందులోకి వెళ్ళి ఫేమస్ ఆర్టికల్స్ ఉంటాయండి, నేచర్ కానీ ఇట్లాంటివి రాసినవి ఉంటాయి కదా, అలాంటి ఆర్టికల్స్ చదవండి, మీకు అర్థమైపోతుంది. ఇంక ఈ బొప్పాయి ఆకులో ఉండే మేలు అంతా ఇంత కాదండి. ఇందులో పప్పైన్ అనే ఎంజైమ్ ఉంటుందంటాం కదా, ఈ ఆకులో ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఆకనంగానే మనకి చాలా మంది గుర్తు కోవిడ్ దగ్గర నుంచి కూడా ప్లేట్లెట్లు అండి. నిజమే, ప్లేట్లెట్ కౌంట్ బాగా పెంచుద్ది ఈ ఆకు, వాస్తవమే చెప్తున్నాను. అలాగే రక్తాన్ని చక్కగా పలచపరిచి, అంటే రక్తం ఇష్యూస్ ను కూడా ఇది సెటిల్ చేస్తోంది అని చెప్పి ఫేమస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి అలాగని పొలోమని గ్లాసులు లోటాలు తాకూడదండి. జస్ట్ 3 స్పూన్లు సరిపోతుంది అంతే. కొంతమంది కషాయంగా కూడా పెట్టుకోవచ్చు, కొంతమంది చక్కగా ఆరబెట్టేసి పొడి చేసి ఆ పొడిని కలుపుకొని తాగొచ్చు. కానీ లిమిట్ ఉంది, గుర్తుంచుకోండి. మొదట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం కాస్త ఆగండి, తర్వాత డాక్టర్ గారిని కలిసిన తర్వాత అప్పుడు మొదలెట్టండి. మరి ఇది ఒక్కటే అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయండి. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందండి. ఇన్ఫ్లమేషన్ అంటే చెప్పాను కదా, శరీరంలో వాపు ఎక్కడుంది అంటారు కదా, ఇంత దుబ్బులాగా ఉంటారు చూడండి, వాళ్ళకి శరీరం వాచిపోతుంది, లోపల అవయవాలు కూడా వాచిపోతూ ఉంటాయి. కాబట్టి ఫ్రీగా తేలిగ్గా దొరికే ఈ ఆకుకి ఆ లక్షణం ఉందండి. సో మరి ఈ గుణమే అన్ని రకాల నొప్పులండి, కీళ్ల నొప్పులతో సహా అన్ని రకాల నొప్పుల్ని తగ్గించేస్తుంది. అలాగే ఇందులో ప్రోటీయేజ్, అమనైజ్, లిపేజ్ అని చెప్పి ఒక ఎంజైమ్స్ ఉంటాయండి. పప్పైన్ కాకుండా ఇవి కూడా ఉంటాయి. ఇది పొట్టని ఎంత చక్కగా అంటే అంత చక్కగా చూసుకుంటాయి, జాగ్రత్తగా. అంటే పొట్ట పాడవకుండా పొట్టకి బలాన్ని ఇస్తూ తిన్నదాన్ని అరిగించేస్తూ ఆ రకమైన మేలు పొట్టకి చేసేవి ఉన్నాయి కొన్ని, కానీ ఇది ఫ్రీగా ఇది చేసి పెడుతుంది. ఇక ఇందులో ఫ్లేవనాయిడ్లు, ఆల్కనాయిడ్లు, యాంటాక్సిడెంట్లు అంటే విటమిన్ A, B, K కాకుండా ఇవి కూడా ఉంటాయండి. ఇవి మామూలుగా ఉండదు. ఏంటి, రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతాయండి. ఇక లివర్ అండి. ఈ మధ్య మందు తాగే వాళ్ళకి, సిగరెట్ తాగే వాళ్ళకి అనుకుంటున్నాం కదా, మనలో ఎక్కువ మందికి లివర్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయో మీకు తెలుసు. జంక్ ఫుడ్, ఆడ మగ ఏముంది, ఇంకా ఆడపిల్లలు ఎక్కువ తినేస్తున్నారు. ఆ లివర్ పాడైపోతుంది కదా, లివర్ను కూడా శుద్ధి చేయటంలో ఈ ఆకు ఉపయోగపడుతుంది. ఈ కాయ ఉపయోగపడదని కాదు, దీని రూట్ వేరే, ఇది డీటెయిల్డ్గా చెప్తాను. సో మరి డీటెయిల్డ్ వీడియోలు కావాలంటే యూట్యూబ్లో చేస్తున్నాను, సేమ్ నేమ్ కొట్టండి, బయోలో లింక్ ఉంది.